నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? బడుగుల శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్, మీ ఊరు? పిల్లట్ల, మాచవరం మండలం, పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా. ప్రజ్వల్ సీడ్స్. ప్రజ్వల్ సీడ్స్ వాడు ఏ ఇత్తనం వేసావు అన్న సంవత్సరం? అశ్విన్ 1144. అశ్విన్ 1144 ప్రజ్వల్ సీడ్స్ వాడు వేసావు. ఎన్ని రోజులు అయింది పంట వేసి? 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. ఎలా ఉంది 2 నెలలు? బాగానే ఉంది. కాంచి మొక్క ఎదుగుదల కానీ నట్టులేదు, బాగానే అవుతుంది. చెట్టు ఎలా ఉంది కింద నుంచి? కింద కొమ్మలు బాగానే వస్తున్నాయండి. కొమ్మలు రావటం కానీ అక్కడికి చిట్టాకు పారటం కానీ అంతా బాగానే ఉంది. కొమ్మలు కింద నుంచి కొమ్మలు వస్తున్నాయి. ఎన్నిసార్లు ఇప్పుడు బలం మంది వేసావు? బలం మంది అయితే ఒకసారి పెట్టింది, 2వ సారి పెడుతున్నా. ఓకే, అంతే. పైన పైన ఒక 7 సార్లు కొట్టా. 7 సార్లు కొట్టారు ఇప్పటికి. ఈ నేలని ఏమంటారు? ఇది మరసనాలు అంటారండి. మరసనాలు అంటారు. ఆయన కాపు బాగా వస్తుంది. అయినా బాగా పంట నాలే బాగానే ఉంటుంది. మొదటి సంవత్సరం వేసావు కదా నువ్వు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు మిర్చి పంట? ఇప్పుడు నేను ఒక 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నా ఏరు పడకాంచి అంత ముందు నేను పిలగను అనుకో. ఇప్పుడు ఒక 8 సంవత్సరాలు అయితే వేయబట్టి వేరే వేరే వేస్తున్నావు కదా. ఇప్పుడు కొత్తగా వేసావు కదా, ఎలా ఉంది? వాటి మీద కొంచెం కుడిచే బెటర్ గా అనిపించింది నాకు. బెటర్ గా అనిపించింది అంటే నేను అడుగుతున్నా కాబట్టి మీరు చెప్పండి. బాగానే ఉంది. బాగానే ఉంది. ఎందుకంటే ఇంత ముందు కనీసం 4 సార్లు పెడితే ఈ టేజ్కి రాదు మందు. 2వ సారి టేజ్కే ఇంకా పెడతాలకి ఇంత ఎత్తు వచ్చింది. ఓకే, అది ఇంత 4 సార్లు పెడితే ఈ టేజ్కి వచ్చేది మిరదాట. ఇప్పుడు ఒకసారి నేను పెట్టింది, 2వ సారి ఇప్పుడు పెడతానా. ఓకే, ఇప్పుడు ఈ ఎత్తు వచ్చిందంటే ఈ దెబ్బతో కమ్ముద్ది అనిపించింది. చెట్టు అంతా బాగుంది. బాగుంది. దాని పొజిషన్ కానీ క్వాలిటీ కానీ అంతా బాగానే ఉంది. చిట్టాకులు అట్లా కొమ్మలు మొత్తం చిట్టాకి ఆడికాడికే మొగ్గ రావడం కానీ అంతా బాగానే ఉంది. ఖర్చు తక్కువ అనిపిస్తుంది. ఖర్చు తక్కువ అనిపించింది. ఖర్చు తక్కువే. ఎందుకంటే కొమ్మలో బాగా ఎలుపుగా రావటం, కాపు కానీ. వైరస్ ఎలా ఉంది? వైరస్ లేదండి. వైరస్ అసలు లేదు. బొబ్బర్లు లేదు. వైరస్ లేదు. కాదు ఒక చెట్టు అసలు సాధ్యం కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే లేనట్టే. ఓకే, ఫ్యూచర్ చెప్పలేము. ఇప్పటికైతే లేనట్టే. ఇంకా ఈ నేలలో చెట్టు ఎంత హైట్ వస్తుంది? నా భుజాల కాడ వస్తుంది. ఈ నేలలో కూర్చుంటేనా నుంచుంటేనా? నిల్చుంటేనే. నుంచుంటే అంత వస్తుంది. మన వైపుగా పంట చేనికి ఇబ్బంది లేదు. ఓకే, వీటికైతే ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. 1144 నమ్మొచ్చు అంటారు? నమ్మొచ్చు అనుకున్నా. మరి ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏడుకి కొత్త చేసినందుకు బాగానే ఉంది. ఇప్పటికి అది కాయ వస్తే మళ్ళీ వస్తాం మేము చూడటానికి. రాకుండా రావాలి మీరు. అప్పుడప్పుడు వస్తేనే మాకు తెలిసేది. పొజిషన్ మందులైనా ఏదైనా మీరు చదువుతుంటే మాకు అర్థమైంది. ఓకే, అది సరే అన్న. ఇవాళ తారీఖు ఎంత? ఇవాళ 9, 11, 24. తోట ఎలా ఉంది ఇప్పుడు? ఇంకా నెల పోతే తోట పరిస్థితి తెలుసు. ఈ నెల ఆఖరికి కమ్మాలనుకున్నా, నవంబర్ ఆఖరికి. అది ఓకే, కమ్ముద్దు కానీ ఒక 10 అటు ఇటు నెల ఆఖరికి వేయాలా. థ్యాంక్ యూ అన్న. ఓకే అండి.